డాక్టర్ గారు, చాలా మందిలో కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం మనం చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు. సో, ఈ నరాల బలహీనతకి కారణం ఏంటంటారు? దీన్ని హోమియోలో ఏ విధంగా ట్రీట్ చేయొచ్చంటారు? ఇప్పుడు ఈ మెడ, వీపు, యాహ్! నడుము ఏదైతే ఉంటది గదా! హ్మ్. దానికి బొక్కలుంటాయి ఇట్లా అరేంజ్డ్ టాప్ యెస్. టు బాటమ్. హ్మ్. దాన్ని వర్టిబ్రే అంటారు. హ్మ్. దాని మధ్యలో రంధ్రం ఉంటది. యెస్. ఈ రంధ్రంలోకెళ్ళి స్పైనల్ కార్డ్ పోతది. హ్మ్. ఈ స్పైనల్ కార్డ్ ఎక్కడి నుంచి వస్తది? బ్రెయిన్‌కెళ్ళి వస్తది. అది ఈ రంధ్రాల మధ్యలోకెళ్ళి పోతది. ఓకే. బాగా దుంకిండ్రు అనుకోండి ఏమైతది? కాళ్ళలో నొప్పి అయితది. హ్మ్. కానీ నడుములో నొప్పి కాదు పిల్లలకి. ఓకే. ఎందుకంటే ఆ డిస్క్ మంచిగుంటది. హ్మ్. స్పంజ్ ఉంటది అది. ఓకే. షాక్‌ని అబ్జార్బ్ చేసుకుంటది. యెస్. ఇప్పుడు ఈ డిస్కులే ప్రాబ్లం అయినాయి అరిగిపోతున్నాయి. అనుకోండి. అరిగిపోతున్నాయి. షాక్ పోతది. హ్మ్. ఆ డిస్కులు అరిగిపోతున్నాయి అంటే ఆ బొక్కలు ఏవైతే వర్టిబ్రే ఉంటాయి అవి కూడా అరుగుతాయి. హ్మ్. దాంట్లో అరుగుదల వచ్చిందనుకోండి అవి జారుతాయి ఇక్కడక్కడ. అయితే అట్లా స్పాండిలోసిస్, స్పాండిలిథియాసిస్, దీంట్లో డీజనరేటివ్ చేంజెస్ రావడం, హ్మ్. లాస్ ఆఫ్ లార్డోసిస్ అంటారు. అంటే ఎట్లా ఉండాలి అట్లా లేదు అలా ఇప్పుడు. ఉండదు. ఇప్పుడు ఈ నరంకి ఓన్లీ నడుముకి కనెక్షన్ ఉండదు. టోటల్ బాడీకి. టోటల్ బాడీకి ఉంటది. ఎట్లా ఉంటది? ఆ నరంకెళ్ళి వేరే చిన్న చిన్న నరాలు వస్తాయి. హ్మ్. ఆ చిన్న చిన్న నరాలు వచ్చి మన చేతికి సప్లై చేస్తాయి. ఓకే. కాళ్ళకి సప్లై చేస్తాయి. ఇప్పుడు ఆ వైర్ మీద ప్రెషర్ పడుతుందా లేదా? అవును. ఇప్పుడు దాంట్లో కరెంట్ సరిగా పాస్ అవుతుందా? కాదు. కాదు. అందుకే కొందరికి చేతులలో షాక్లు కొడతాయి. మళ్ళా తిమ్మిర్లు వస్తాయి. అవును. సగం నల్ల జీలకర్ర, సగం మెంతి గింజలు హ్మ్. గ్రైండ్ చేసి పెట్టుకోండి. హ్మ్. ఏం చేయండి? రోజు గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ వేయండి. తాగేసేయండి. ఇది కొద్ది వరకు మనకు రిలీఫ్ మాత్రమే ఇస్తది. హ్మ్. ఇది పూర్తిగా దీంతో తగ్గిపోదు. లేకపోతే నేను కూడా నల్ల జీలకర్ర అమ్ముతుండే.